హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓన్ బిజినెస్ గురు ఛానల్. సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీకంటూ స్వతంత్రంగా వ్యాపారంలో రాణించాలని భావిస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే డైలమాలో ఉన్నారా? అలాంటి వారి కోసమే ఈ ఓన్ బిజినెస్ గురు ఛానల్. మార్కెట్లో కొత్త రకం వ్యాపారాలు, మార్కెటింగ్ టెక్నిక్స్, ఇన్నోవేటివ్ బిజినెస్ థాట్స్, డిజిటల్ ప్రమోషన్ సలహాలు, నిపుణులు, అధికారుల సూచనలు, రిజిస్ట్రేషన్స్, ఇలాంటి అన్ని వ్యాపార వివరాలు ఒకే వేదికలో తెలియజేస్తున్నాం. అదే ఓన్ బిజినెస్ గురు ఛానల్ ద్వారా. మరి ఈరోజు కొత్త వ్యాపారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్, ఈ యూనిట్స్ బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. అసలు ఎప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ నిల్వలు అయిపోతాయా తెలియదు. ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే మళ్ళీ సైకిల్ తొక్కే రోజులు వచ్చేయచ్చు. అందుకే టెక్నాలజీ అప్డేట్ అవ్వడంతో ఈ చమురు వెహికల్స్ కూడా అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పుడు అంతా ఈవీ టైం నడుస్తోంది ప్రపంచంలో. మన దేశంలో కూడా ఇవే నడుస్తున్నాయి. కొత్త అడ్వాన్స్డ్ వెహికల్స్ వచ్చేసాయి. ఈవీ అంటున్నారు ఎవరిని చూసినా. అదేనండి, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మన దేశంలో కూడా సైలెంట్గా, సౌండ్ లేకుండా, నో సౌండ్ పొల్యూషన్తో ముందుకు నడుస్తున్నాయి. అందుకే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బిజినెస్ అనేది బాగా జరుగుతోంది. ఇప్పుడు చాలామంది వీటినే ట్రై చేస్తున్నారు. అందుకే మనం ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. ఇది వాడితే నెలవారీ ఖర్చు తగ్గుతుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే 2035 నాటికి మన దేశంలో చాలా కంపెనీలు, అంటే ఇప్పుడు ఉండేటటువంటి అన్ని కంపెనీలు కూడా 65% ఇలాంటి వెహికల్సే తయారు చేస్తాయి. ఇక 2050కి చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 95% వరకు అంతా ఈవీ వెహికల్స్ కనిపిస్తాయి. ఇక ముందు ఇవి కేవలం 2 వీలర్కు పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే టెక్నాలజీ ఇన్నోవేషన్తో కొత్త అడుగులు వేస్తోంది. సో ఇప్పుడు స్కూటర్లు, బైక్స్, 3 వీలర్స్, కార్లు, ఆటోలు, బస్సులు, ట్రక్కులు, హెవీ వెహికల్స్, ఓఆర్ వెహికల్స్, రోడ్ ట్రాక్ వెహికల్స్ అన్నీ కూడా ఇవే కనిపిస్తున్నాయి. సో రానున్న రోజుల్లో ఇటు డీజిల్, పెట్రోల్ కంటే ఈ ఛార్జ్ వెహికల్స్కే డిమాండ్ కూడా పెరుగుతుంది. సో అందుకే కంపెనీలు కూడా ఇదే టార్గెట్ పెట్టుకున్నాయి. అయితే మనం పెట్రోల్ బంకులు, స్టేషన్లు చూసాం. మరి ఈ వెహికల్స్ రోడ్ల మీదకి వస్తే వాటికి ఛార్జింగ్ ప్రాసెస్ ఏమిటి? సో ఇప్పుడు అదే పెద్ద టాస్క్ అవుతోంది ప్రపంచంలో. అందుకే ఈ బిజినెస్కి యమా గిరాకీ పెరిగింది. మనకు బంకులు ఎలా ఉంటున్నాయో, పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నామో, అలాగే ఈవీ వెహికల్స్ కూడా ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయి. మనం చూసుకుంటే పెద్ద దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి దేశాల్లో చూస్తే ఆల్రెడీ చాలా స్టేషన్స్ వచ్చేసాయి. కొన్ని వేల స్టేషన్స్ దేశంలో అక్కడ ఇప్పటికే స్టార్ట్ చేసేసారు. ఓ రేంజ్లో కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు 3వ రేంజ్ అప్గ్రేడ్ అవుతుంది అక్కడ. సో అంటే పెట్టిన 10 నిమిషాల్లోనే వెహికల్స్ ఛార్జ్ అయ్యే లెవెల్ అడ్వాన్స్ అవుతుంది. అయితే ఇప్పుడు మన దేశంలో ఈ స్టేషన్లు చాలా వరకు స్టార్ట్ అవుతున్నాయి. వచ్చే రోజుల్లో మనం కూడా అదే రేంజ్కి వెళ్ళిపోతాం. అయితే మనం కూడా ఇప్పుడు ఈ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటే నెల నెల మంచి ఆదాయం పొందవచ్చు. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మంచి ఆదాయాన్ని పొందొచ్చు. ఒకవేళ మీకు కనుక ఓన్ ప్లేస్ ఉన్నట్లయితే ఇక మీరు కుబేర్లనే చెప్పుకోవాలి. సొంత ప్లేస్లో మంచి ఆదాయం పడుతుంది అది. అయితే మనం చూస్తే పెద్ద పెద్ద కంపెనీలకు కూడా ఐడియాలజీ మొత్తం మారిపోయింది. వచ్చే రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ మార్కెట్ అనేది తగ్గుతుంది. సో ఈవీపై అన్ని కంపెనీలు ఫోకస్ చేసేసాయి. కంపెనీలో R&D చూసుకుంటే 15 to 20% ఉండేది. సో ఇప్పుడు 50 to 70% అనేది ఇప్పుడు దీనికి పెరిగిపోయింది. సో యూవీలు, నార్మల్ వెహికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈవీ కాన్సెప్ట్కే శ్రీకారం చుడుతున్నాయి. అంతేకాదు పలు కంపెనీలు అనేక రకాల మోడల్స్ని కూడా మార్కెట్లోకి వదిలేశాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే మన దేశీయ ఈ కార్ల విపణిలో చూసుకుంటే టాటా, ఎంజీ, హోండాయ్, మహీంద్రా ఈ ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఈవీ వెహికల్స్ని తీసుకొస్తున్నాయి. ఇక ఎక్కువ లగ్జరీ కార్స్ చూసుకుంటే బెంజ్, ఆడి ఇవన్నీ కూడా సరికొత్త అడ్వాన్స్ టెక్నాలజీతో వస్తున్నాయి. ఇక టెస్లా గురించి చెప్పక్కర్లేదు, ఇండియాపై పూర్తిగా ఫోకస్ చేసింది. సో మన దేశంలో కూడా ఈవీ స్టేషన్స్ అయితే చూడబోతున్నాం. అయితే ఈరోజు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ని మనం ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీలు ఆపర్చునిటీ ఇస్తున్నాయి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఛార్జింగ్ ప్రాసెస్ గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఎన్ని వెహికల్స్ ఈ యొక్క ఈవీ రేంజ్లో ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఈ వెహికల్స్ ఎన్ని రకాలనేది చూసినట్లయితే ఫస్ట్ 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయి, అలాగే 3 వీలర్, 4 వీలర్. ఈ విధంగా మనకి ఈవీ 2 వీలర్స్, 3 వీలర్, 4 వీలర్ అనేది మార్కెట్లో ఇప్పుడు విపణిలో కనిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్కి డిమాండ్ అయితే బాగా పెరుగుతోంది. ప్రతిరోజు కొన్ని వందల వెహికల్స్ని కూడా చాలామంది కొంటూ ఉంటారు. సో మనకి చాలా కంపెనీలు ఛార్జింగ్ స్టేషన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. చెప్పాలంటే సుమారు ఒక 50 కంపెనీస్ అయితే ఇప్పుడు మన దేశంలో ఈ యొక్క బిజినెస్లో చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉన్నాయి. సుమారు 100 నుంచి 120 ఉంటే 50 కంపెనీస్ అయితే చాలా వరకు ట్రస్టెడ్గా ముందుకు సాగుతున్నాయి. అయితే కొన్ని కంపెనీలు నేను మీకు ఎగ్జాంపుల్గా కూడా తెలియజేస్తాను. ఏ విధంగా మనకి ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే ముందు మనకు ఖచ్చితంగా ఓన్ ప్లేస్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి ఓన్ ప్లేస్ ఉంటే ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా అన్ని బిజినెస్లకి ఉండకపోవచ్చు. కాబట్టి మనం రెంట్కి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో 600 నుంచి 1200 స్క్వేర్ ఫీట్ స్థలం అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే 3 స్కూటర్లు, 4 కార్లు పెట్టే విధంగా ప్లేస్ అయితే ఛార్జింగ్ ఉంచుకుంటే చాలా బాగుంటుంది. పవర్ లోడ్ కూడా చూసుకోవాలి, మనం అప్లై చేసుకోవాలి. 50 కిలోవాట్ నుంచి 180 కిలోవాట్స్ వరకు మనం పవర్కి ఉండే విధంగా పవర్ స్టేషన్ కోసం దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లోకల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. సో మెయిన్ రోడ్కి, హైవేలకి ఆనుకొని ఉంటే ఈ బిజినెస్కి అసలు తిరిగే ఉండదు.
ఇక అన్ని కంపెనీలు కూడా అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా తీసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు మనం చూస్తే 2 సంవత్సరాలకు ఉంటాయి, మరి కొన్ని కంపెనీలు 10 సంవత్సరాల వరకు ఉంటాయి. సో మినిమం 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కొన్ని ఉంటాయి. అంటే 50% వరకు 2 సంవత్సరాల వరకు ఇస్తూ ఉంటాయి. సో అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే 2 ఇయర్స్ వరకు అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మన దగ్గర 3 లేదా 4 స్టాఫ్ అయితే ఉండాలి. 2 షిఫ్ట్లకి మ్యాన్ పవర్ని అయితే ఉంచుకోవాలి. సో మనకు ఖచ్చితంగా నెట్ ఉండాలి, పవర్ అక్కడ 24 అవర్స్ సరఫరా అయితే ఉండాల్సి ఉంటుంది. సో మనం తీసుకునే కంపెనీ ఖచ్చితంగా యాప్ డీటెయిల్స్, వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం బోర్డ్స్ ద్వారా తెలియజేసే విధంగా ఉండాలి. ఇక అగ్ని ప్రమాదం ఏది జరగకుండా అన్ని సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సెక్యూరిటీ కెమెరాలు అయితే ఖచ్చితంగా ఉండాలి. దీనికి కూడా 4 వైపులా మొత్తం 12 నుంచి 8 కెమెరాలు అయితే ఖచ్చితంగా ఫోకస్ చేసేలా ఉండాలి. ఇక మనకి స్పీడ్ ఛార్జింగ్ పాయింట్, స్లో ఛార్జింగ్ పాయింట్ అనేది ఈ బిజినెస్లో 2గా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కార్స్కి, వెహికల్స్కి మనం చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. సో మనం తీసుకునే సర్వీస్ బట్టి మనకి ఇవి చాయిస్గా కూడా తీసుకోవచ్చు. మన కంపెనీలు 6 ఫాస్ట్ ఛార్జర్లు లేదా 3 లేదా 2 కూడా ఇస్తూ ఉంటాయి, లేదా 4 స్లో ఛార్జర్స్ లేదా 2 స్లో ఛార్జర్స్ అనేది ఇస్తూ ఉంటాయి. సో అంటే ఎక్కువసేపు ఛార్జ్ అయ్యేది ఉంటుంది, చాలా తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే వెహికల్స్ కూడా సంబంధించి ఛార్జర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ కంపెనీల ఛార్జింగ్ స్టేషన్ తీసుకున్నా సరే 3-పిన్ ప్లగ్ మీద నడిచేవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి 2 వీలర్స్కి. సో 2 వీలర్స్ కూడా తయారు చేసే చోట మనం చూసుకున్నట్లయితే ఈ ప్లగ్కి సంబంధించి మెజారిటీ 3-పిన్ ప్లస్ ఛార్జర్తో పనిచేసే విధంగా ఈ కంపెనీలు కూడా తయారు చేస్తుంది. సో వచ్చే రోజుల్లో ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి డీసీ మీద నడిచేటటువంటి వెహికల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డీసీ ఫాస్ట్ ఛార్జ్ కంటే 85% ఇవే మనకు మార్కెట్లో కనిపిస్తున్నాయి, అంటే 2 వీలర్ వెపన్లో మనం చూసుకుంటే. అందుకే మీరు డీసీతో పాటు 2 వీలర్కి 3-పిన్ ప్లగ్ ఛార్జెస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మెజారిటీగా మనం ఇది కావాలని అడిగినా ఖచ్చితంగా 3-పిన్ ప్లగ్దే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కంపెనీస్. ఎందుకంటే 85% అన్ని బైక్స్ కూడా ఇప్పుడు మన మార్కెట్లో చూసుకుంటే అన్ని కంపెనీలు కూడా ఈ విధంగా 3-పిన్ ప్లగ్తోనే వస్తున్నాయి. ఇక మనం 3 వీలర్ అంటే ఈవీ ఆటోలకు చూసుకుంటే 2 రకాల ఛార్జింగ్ మోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. 3-పిన్ ప్లగ్ ఉంటుంది, ఐఈసీ ఛార్జ్ పాయింట్ కూడా ఉంటుంది. సో ఇది మనకి ఒక్కొక్క గన్ నుంచి ఈజీగా సరిపోతుంది. ఎందుకంటే చాలా వరకు ఈవీ ఆటోలు తక్కువగానే కనిపిస్తున్నాయి, వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో మెజారిటీ బిజినెస్ ఇప్పుడు కార్లు, దాదాపు హోండా కానీ, టాటా కానీ, ఎక్సస్ కానీ, జాగ్వర్ కానీ, బేస్డేస్, బెంజ్ కానీ ఇవన్నీ కూడా 80% చూసుకుంటే డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్లోనే నడుస్తూ ఉన్నాయి. సో ఇవి మనం ఈజీగా కనెక్ట్ చేసుకుంటాం. అయితే చాలా స్పీడ్గా ఛార్జ్ అయ్యేవి మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రస్తుతానికి మనం చూస్తే CCS Type 2 కనెక్టర్ అనేది ఇది చాలా స్పీడ్గా మనకి ఛార్జ్ అవుతుంటుంది ఇవన్నీ కూడా. సో షోరూంలోనే ఇవి ఉంటాయి, గంట లోపల అయితే CCS టైప్ మనం పెట్టుకుంటారు, ఈజీగా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది మన షోరూంలో చూస్తే. సో మనం కూడా షోరూంలో చూస్తే కారు కొనే సమయంలో ఇంటి దగ్గర పెట్టుకునే వారికి వాళ్ళు ఏసీ ఛార్జర్ కూడా అందిస్తూ ఉంటారు. అయితే ఇది కొంచెం టైం అయితే పడుతుంది కానీ పర్ఫెక్ట్గా ఇది కూడా ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. దాంతో పోల్చుకున్నట్లయితే మనకి ఇది కొంచెం 2-3 గంటలు లేట్ అయితే ఉంటుంది. సో CCS Type 2 కనెక్టర్ ఛార్జర్స్కి అయితే ఈజీగా చాలామంది పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. హాఫ్ అన్ అవర్ వితిన్ 35 మినిట్స్ నుంచి 30 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. 3 వీలర్స్కి సంబంధించి మనం చూసుకున్నాం, 2 వీలర్స్కి సంబంధించి చూసుకున్నాం. ఈ కార్స్కి సంబంధించి ఓవరాల్గా చెప్పాలంటే 3-పిన్ ప్లగ్ కంటే ఎక్కువగా స్పీడ్గా అయితే ఇవి అయిపోతూ ఉంటాయి. ఇంటి దగ్గర మనకు 6 గంటలు టైం పడుతూ ఉంటే ఖచ్చితంగా దీనికి ఈజీగా ఈవీ స్టేషన్లో మనం వీటిని పెట్టుకున్నట్లయితే 30 మినిట్స్లోనే మనం ఈజీగా దీన్ని మనం చేయొచ్చు. అంటే దీన్ని మనం స్టేషన్లో పెట్టినా కస్టమర్లు 6 గంటలు ఇక్కడే ఉండలేరు కాబట్టి స్టే చేసి ఇక్కడ పెట్టాలన్నా చాలా కష్టం. కాబట్టి CCS Type 2 కనెక్టర్ పెట్టుకుంటే మనం జస్ట్ 35 to 30 మినిట్స్లో మనం ఈజీగా వీళ్ళకి ఛార్జ్ అయితే చేయించవచ్చు. సో CCS Type 2 కనెక్టర్కి మనం కస్టమర్ నుంచి ఛార్జ్ కూడా బాగానే తీసుకోవచ్చు. సో కొంచెం 30 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి ఛార్జ్ కూడా ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే Type 2 కనెక్టర్ అయితే 8 గంటలు టైం పడుతుంది. సో ఎవరైనా నైట్ ఇక్కడ స్టే చేయాలనుకున్న హోటల్లో ఉన్న కార్ ఇక్కడ పార్క్ చేసి 8 గంటలు అక్కడ ఛార్జ్ పెట్టి వెళ్ళాలంటే ఇదంతా పెద్ద టాస్క్. సో ఈజీగా మనకి దానికి సంబంధించి CCS Type 2కే చాలా వరకు ఛార్జ్ తీసుకున్నా దానికే ఎక్కువ మంది వస్తూ ఉంటున్నారు. సో మనం చూసుకుంటే ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో కూడా దీనికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఈజీగా CCS Type 2 కనెక్టర్ ఉంటే ఛార్జ్ అయితే మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బిజినెస్లో చూసుకుంటే 6 నుంచి 4 గన్స్ ఉండేవి ఉంటాయి, లేదా 8 నుంచి 12, 14 నుంచి 20 వరకు. అంటే మనం తీసుకునే ప్లేస్ బట్టి ఆ కంపెనీలు మన రిక్వైర్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అక్కడ మనకి డిమాండ్ బట్టి కూడా మనం వీటిని పెట్టుకోవచ్చు. అయితే ఏ కంపెనీలు దీనికి మనకు అవకాశం ఇస్తున్నాయి మన ఇండియాలోనే చూసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టు చాలా కంపెనీలు ఉన్నాయి. సో నేను మీకు కొన్ని చాలా లిమిటెడ్గా ఉండేటటువంటి అవకాశంలో మంచి కంపెనీలు ఏమున్నాయనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. సో వాళ్ళ వెబ్సైట్స్కి వెళ్ళి మీరు పూర్తిగా చెక్ చేసినా ఈజీగా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ ఐడీస్ ఉన్నాయి, కస్టమర్ కేర్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఈ ఫ్రాంచైజీ స్టేషన్స్ పెట్టడానికి మీకు ఆసక్తి ఉందా, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కూడా వాళ్ళు కొంచెం హైలైట్ చేసినటువంటి బ్లాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో లైక్ ఎగ్జాంపుల్ మనం కొన్ని చూద్దాం. ముందుగా టాటా పవర్ ఈ కంపెనీ కూడా చాలా అవకాశాలు అయితే కల్పిస్తుంది. మనకి చూసుకున్నట్లయితే ఇండియాలో చాలా చోట్ల ఈవీ స్టేషన్స్ అనేది టాటా పవర్ కనిపిస్తూ ఉంటాయి. మన హైదరాబాద్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు మహానగరంలో, ముంబైలో, ఢిల్లీలో కూడా టాటా పవర్ స్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఒకేయా పవర్ సొల్యూషన్స్, అలాగే P2 పవర్ సొల్యూషన్స్, అమర్ రాజాకి సంబంధించినటువంటి మనకు తెలిసిన కంపెనీ ఇది కూడా. అదేవిధంగా న్యూమోసిటీ, లూబీవీ, అదేవిధంగా వాల్టిక్, జెనో ఛార్జింగ్, మ్యాస్టెక్, ప్లగ్ అండ్ గో, ఎక్సికామ్, ఛార్జ్ ప్లస్ జోన్, గో ఈగో,
అదేవిధంగా మెగింటా గ్రూప్, వెజ్జీ మొబిలిటీ, చార్జ్ మాప్, ఏబీబీ ఇండియా, ఈవీ క్యూబ్ పాయింట్, జీవీ పాయింట్, ఆర్గో ఈవీ స్మార్ట్, డెల్టా, ఫార్టూమ్ ఇండియా. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా మంచి మార్కెట్లో వాల్యూ ఉండే కంపెనీస్. చాలామంది ఈ కంపెనీలను అప్రోచ్ అయ్యి వీటి నుంచి బిజినెస్ని అయితే చేస్తూ ఉన్నారు. సో ఇందులో మనం ఏ కంపెనీ అయినా ఈ ఫ్రాంచైజీ కానీ, స్టేషన్ కానీ, పాయింట్గా మనం తీసుకోవచ్చు. అయితే మనకి ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని సకల సౌకర్యాలు మనకు అన్ని పూర్తిగా తెలియచేస్తారు. సో వాళ్ళు ఇచ్చేటటువంటి సౌకర్యాలు ఏంటి, మనం ఏమేమి అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా మనకు తెలియజేస్తారు. సో వెబ్సైట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం ఉన్నట్లయితే సో వాళ్ళు మీతో మాట్లాడే ఇన్ఫర్మేషన్లో పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వీరు ఖచ్చితంగా వెబ్సైట్లో కాంటాక్ట్ అవ్వాలి. సో నేను మీకు చెప్పిన అన్ని కంపెనీలు కూడా ఈ సర్వీసులు అయితే పూర్తిగా ఇస్తున్నాయి. ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా ఛార్జ్ అయితే చేస్తూ ఉంటుంది. సో కొన్ని కంపెనీలు కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కంపెనీలు తక్కువగా ఉంటాయి. సో వాళ్ళ సర్వీస్ కూడా అదే విధంగా ఉంటుంది. సో వీటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏ కంపెనీలు బాగున్నాయి అనేది కూడా మీరు ఒకసారి రివ్యూస్ బట్టి కూడా చూసుకోవచ్చు. అయితే ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇనీషియల్గా మనం భారీగా పెట్టాలా తక్కువగా పెట్టాలంటే ఖచ్చితంగా ఈ బిజినెస్లోకి రావాలనుకుంటే చాలా తక్కువ 10 నుంచి 25 లక్షల రూపాయలు మీడియం దానికే అవుతూ ఉంటుంది. సో 10 లక్షల రూపాయలు మినిమం పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే 1 year తర్వాత ఈజీగా గెయిన్ చేయొచ్చు. అయితే రోజుకి ఇనీషియల్గా మనం చూసుకుంటే 5 నుంచి 10,000 వరకు ఆదాయం అయితే కనిపిస్తుంది. ఇందులో ఖర్చులు కూడా మనమే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే 30 నుంచి 40,000 రూపాయలు ప్రాఫిట్ కూడా రావచ్చు. ఇక భారీ ఇన్వెస్ట్మెంట్తో చేసుకుంటే ఈజీగా నెలకి 5 నుంచి 12 లక్షల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంటే 2-3 స్టేషన్స్ మనం రన్ చేసుకుంటూ ఎక్కువ స్టాఫ్ని ఇక్కడ కొంచెం షిఫ్ట్, అక్కడ కొంచెం షిఫ్ట్ మనం మార్చుకుంటూ ఉంటే ఈజీగా 5 నుంచి 12 లక్షల వరకు తీసుకోవచ్చు. సో కాస్ట్ ఏ విధంగా ఉంటుంది వేరియేషన్ అనేది చూసుకుంటే ఒక 30 kW మనం చూసుకుంటే స్టేషన్కి 10 నుంచి 12 లక్షల రూపాయలు ఈజీగా అవుతుంది అనేది కొన్ని కంపెనీల ప్రతినిధులు చెప్తున్నమాట. ఇలా మనం ఈ నెట్వర్క్ని అంతా చేసుకుంటే లాంగ్ టర్మ్లో అయితే మనకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇనీషియల్గా చాలామంది స్టార్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మంది కూడా మార్కెట్ అనేది ఈజీగా వెళ్తుంది. సో ఒక ప్లేస్లో ఇక్కడ ఛార్జ్ పాయింట్ ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో 1 year అయితే ఆదాయం చూడకపోయినా పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి నెల మంచి ఇన్కమ్ వస్తుంది. సో మార్కెట్లో ఏ విధంగా మనం కిలోవాట్కి ప్రైస్ వస్తుందని చూస్తే గవర్నమెంట్కి పే చేసేదే కాబట్టి 10 నుంచి 11 రూపాయలు ఒక్కో స్టేట్లో ఒక విధంగా మనం పే చేస్తూ ఉంటాం ప్రభుత్వానికి. అయితే ఆదాయం మనం చూసుకుంటే కిలోవాట్కి 18 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. సో మనకి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే ఖర్చులు తీసేసిన 5 నుంచి 6 రూపాయల వరకు మనకు ప్రాఫిట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎంత ఛార్జ్ అనేది చేస్తామో, ఏ విధంగా చేస్తాం అనే దాని ప్రకారం మన బిజినెస్ ఎంత అవుతుంది అనే ప్రకారం మనం చూసుకోవచ్చు ప్రాఫిట్. వచ్చే రోజుల్లో ఈ బిజినెస్కి అయితే తిరగలేదు, అందుకే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఏ కంపెనీ అయినా ఖచ్చితంగా మనం ముందు ఆన్లైన్లో రిక్వెస్ట్ పంపించుకోవాలి. మనం మెయిల్ చేసిన తర్వాత మనకు రిప్లై వస్తుంది, దాని నుంచి ప్రాసెస్ అయితే జరుగుతుంది. సింపుల్గా ఈ స్టేషన్లో 3 గన్స్ ఉన్నా ఈజీగా 8 గంటలు వర్క్ చేసినా చాలా తక్కువ 2,500 కూడా సంపాదించుకోవచ్చు. నెలకి ఖర్చులు పోను చాలా తక్కువ దాంట్లో చెప్తున్నా 45,000 నుంచి 75,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఈవీ ఛార్జ్ స్టేషన్స్ బిజినెస్ అని మనం స్టార్ట్ చేసుకుంటే వచ్చే రోజుల్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి లాభాలు కూడా ముందే పొందొచ్చు. ఈ బిజినెస్ కొంచెం కాస్త ఓపిక కూడా ఉండాల్సిందే. 2-3 ఫ్రెండ్స్ కలిసి చేసుకున్నా బాగానే ఉంటుంది. సో మనకి మ్యాన్ పవర్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్. ఈ కంపెనీ అన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా నేను మీకు అందజేస్తాను. ముందుగా మీరు చేయాలనుకుంటే వారిని అయితే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. సో అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రేపు మరో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం.